రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఏ విధంగా అనిపిస్తుంది? పరిపాలన విధానం సరిగా లేదు. అంటే ఏ అంశం పైన సరిగ్గా లేదు? అన్ని 6 గ్యారెంటీలు ఇచ్చారు, సరిగా లేదు. అందు గురించి చెప్తున్నా. అవి ఒక ఫ్రీ బస్ పెట్టారు, మాకు తక్లీఫ్ అయిపోతుంది. ఫ్రీ బస్సు తీసేయమని ముందు. ఫ్రీ బస్ పెట్టింది కూడా ఆడవాళ్ళకి. ఆడవాళ్ళకంటే ఆడవాళ్ళు ఎక్కుతున్నారు, మగవాళ్ళు ఎవరు ఎక్కుతలేరు. అది మాకు తక్లీఫ్ అవుతుంది. ఓకే. అంటే పెన్షన్లు పెంచుతానే అంశం పైన మరి పెంచడు పెంచాడు, పెంచలేరు. ఏది సరిగా లేదు. 5 గ్యారెంటీలు అయితే సరిగా లేదు. ఒక ఫ్రీ బస్ పెట్టి అందరినీ జనాలను హైరాణ చేస్తారు. ఇంటి సర్వేలు చేసిండ్రు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సర్వే చేసి సరిగా చేయలేదు. సరిగా చేయలేదు అసలు. ఎందుకు అంటే మీకు వాళ్ళంతా తినేటోళ్ళు ఉన్నారు, ఎక్కడో అక్కడ కూర్చొని తినేటోళ్ళు ఉన్నారు. వాడు ఏడ చేస్తారు సరిగా. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే కేసీఆర్ అట్లా ఉన్నాడు, రేవంత్ రెడ్డి అట్లా. మరి ఏ ప్రభుత్వం వస్తే మంచిది? ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. ఫ్రీ బస్సు తీసేవాడు మంచిగా నడుస్తారు. ఎవరికి హామీలు ఇయ్యకని చెప్పండి. హామీలు ఇచ్చే వరకు జనాలు రెచ్చిపోతున్నారు. అసలు ఈ ఫ్రీ పథకాలు పెట్టడం అనేది తప్పు. ఈ పథకాలే తీసిపడేమా. అసలు ఫ్రీ పెట్టాలంటే ఏం ఫ్రీగా పెడితే బాగుండేది? అసలు సీనియర్ సిటీ స్కూల్ పిల్లలకు అది ఫ్రీ పెడితే పర్వాలేదు. ఈ కాలంలో 4,000 ఇచ్చే 6,000 దానికి పర్వాలేదు.